డిబేట్ శ్రీనివాసరావు, మనం క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇటీవల అనుకున్నాం కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే క్వాంటమ్ టెక్నాలజీ ఏ రకంగా అమరావతిని మరో హైదరాబాద్ స్థాయికి ఎలా తీసుకెళ్తుంది? ఇప్పుడున్న ప్రయారిటీ ఏంటి క్వాంటమ్ టెక్నాలజీకి, కంప్యూటర్? అంటే అమరావతిని హైదరాబాద్ స్టేటస్ తీసుకెళ్తుందని చెప్పలేను, బట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇన్ ద నెక్స్ట్ 10 to 15 yearsలో మస్ట్ అండి. గుడ్ ఫౌండేషన్. ఇప్పుడు విజన్ ఉండటంలో తప్పలేదు కదా, విజన్ అవసరం లేదు అని దాన్ని నేను నమ్మను. కాబట్టి క్వాంటమ్ వ్యాలీ పెట్టడం అనేది ఏ గుడ్ స్టెప్, అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రాబ్లీ ద సెకండ్ వన్ ఇన్ అదర్ దాన్ కర్ణాటక. ఈ రెండు కంప్లీట్ చేస్తున్నాయి క్వాంటమ్ కంప్యూటింగ్లో. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ రోజున మీరు ఒక మెడిసిన్ డ్రగ్ డెవలప్ చేయాలంటే 7-8 years పడుతుంది. $1 billion కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిన తర్వాత సింపుల్ లాంగ్వేజ్లో దాన్ని నేను ఒక 1 month లేకపోతే 1 year లోపల చేసేయచ్చు. అంటే సింపుల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. అది అలాగే ఒక 10,000-20,000 ట్రక్స్ లేకపోతే బస్సులు అన్ని రోడ్ల మీద ఉన్నాయి. మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి తెలియట్లే ఎలా ఇచ్చేయాలి అనేది. వితిన్ సెకండ్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ ఏది ఎటు వెళ్తే నీకు ట్రాఫిక్ ఇదైపోతుంది అనేది ఇచ్చేయగలదు. అదే నార్మల్ కంప్యూటర్ అయితే కొన్ని గంటలు పట్టుద్ది. అంటే కంప్యూటింగ్ పవరు అసలు అన్ఇమాజినబుల్ లెవెల్లోకి వచ్చేది క్వాంటమ్ కంప్యూటింగ్. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్ఇమాజినబుల్. కాకపోతే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే, వరల్డ్ వైడ్గా క్వాంటమ్ కంప్యూటింగ్లో ఇప్పటిదాకా ఉంది జస్ట్ 65 algorithms. కొన్ని వేలలు కావాలి. ఇక్కడ మనం ఈ వ్యాలీ పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, స్టార్టప్ ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. చాలా ఎకడమిక్ ఈ ఇన్స్టిట్యూషన్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ స్కిల్ డెవలప్మెంట్ జరుగుతుంది. వీళ్ళు చాలా ప్రీమియం కాస్ట్లో ఉంటారు. అంటే ఇప్పుడు మనకి ఏ వచ్చిన తర్వాత చూడండి, మేము కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు శాలరీ ఎంత, ఇప్పుడు జస్ట్ వాడు ఏ చేశాను అంటే వాడు 15 lakhs per year డిమాండ్ చేస్తున్నాడు. 3 ఏళ్ళు అయితే వాడు 25-30 లక్షలు డిమాండ్ చేస్తున్నాడు. ఇంకా మీకు కాస్ట్ ఆర్బిట్రాజ్ ఇవన్నీ పోతాయి కొన్ని రోజులు అయితే. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా నాకేంటంటే, స్కిల్ డెవలప్మెంట్, గ్లోబల్ టాలెంట్ రెడీ అవ్వడానికి మన దగ్గర పాసిబిలిటీ ఉంటుంది. అలాగే మనం డెవలప్ చేసే అల్గారిథమ్స్ అవి కనుక బెస్ట్గా ఉంటే గ్లోబల్ లెవెల్లో పేటెంట్స్ క్రియేట్ చేసుకుని దాని నుంచి రెవెన్యూ ఎంప్లాయ్మెంట్ ఆ సెంటర్ ఆ వ్యాలీకి అయితే పెద్ద ఉండదండి. మాక్సిమం నా ఒపీనియన్లో ఒక 3,000-4,000 డైరెక్ట్ జాబ్స్ ఉంటాయి. ఇండైరెక్ట్ జాబ్స్ ఇంకొక 10,000 ఉంటాయేమో. అంతేగాని మన గూగుల్ డేటా సెంటర్ టైప్లో మనం ఇందాక చెప్పినట్టుగా 1.88 అలా ఏమి ఉండవు. అంటే అది కూడా ఒక ఎకో సిస్టమ్ అండి. అది 50 acres ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెన్స్ ఉండదు. 500 acres గూగుల్ డేటా సెంటర్. ఇది 50 acres ఒక క్వాంటమ్ వ్యాలీ అని క్రియేట్ చేసి వీళ్ళు మామూలుగా బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అక్కడికి ఏమవుతుందంటే, కంపెనీలు వస్తాయి, స్టార్టప్స్ వస్తాయి, కొన్ని పెద్ద కంపెనీలు వస్తాయి. ఇప్పుడు క్యూపై ఏఏ అని ఒకటి ఉంది, వాళ్ళు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. అలా ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే, దానిలో కూడా చాలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆ లాంగ్వేజెస్ వేరు. దానికే నేను ట్రైనింగ్ అని చెప్తున్నా. అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో ఇప్పుడు ఇదివరకు వాళ్ళు ఎలా అయితే జావా లాంగ్వేజ్, పైథాన్ నేర్చుకున్నారో, క్వాంటమ్ కంప్యూటింగ్ కావాల్సిన లాంగ్వేజెస్ అది నేర్చుకోవాలి. ఇప్పుడు మొదలెడుతున్నారు. అదే ఇప్పుడు లోకేష్ సేయింగ్ కోర్స్ కరికులమ్స్ అన్ని డిజైన్ చేస్తున్నారు. కాబట్టి ఒక ఈకో సిస్టమ్ బిల్డ్ అవుతుంది. దాని నుంచి టూ మెనీ జాబ్స్ వస్తాయంటే నేను చెప్పలేను కానీ, బట్ అది దట్ ఈస్ ఎ గుడ్ బిగినింగ్. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కోర్సుల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అన్ని కాలేజెస్ సబ్జెక్ట్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT ఉంది కదా, ఈ క్యూపై ఏఐ వాళ్ళు పెట్టేది అక్కడ. ఈ నాకు తెలిసి అమరావతి క్వాంటమ్ వ్యాలీలో వాళ్ళు పెట్టట్లా. అలాగే ప్రతి అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కి యాక్సెస్ అన్నా ఉండాలి. వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. అప్పుడు ఏది ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ యాక్సెస్ ఇచ్చినప్పుడు హౌ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కెన్ యూజ్. తర్వాత